గట్లకాడ గొడవలు వేరే లెక్క. ఇప్పుడు నీటి కోసం పేచీలు మొదలయ్యాయి. ఒక పక్క బోర్లు ఎండిపోతుంటే కాలువల నీటిని మోటార్స్ పెట్టి లాగేస్తున్నారు ఎగువ ప్రాంత రైతులు. చుక్క నీరందక చివరి ఆయకట్టు రైతులు లబోదిబ్బమంటున్నారు. నిజాం సాగర్ ఆయకట్టు రైతాంగం సాగునీటి కష్టాలపై టీవీ9 ఫోకస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ నీటిపై పేచి నెలకొంది. ఆయకట్టు రైతాంగానికి సమానంగా అందాల్సిన నీరు ఎగువ ప్రాంత రైతులు మళ్లించుకుంటున్నారని దిగువ ప్రాంత రైతులు ఆందోళన బాటపట్టారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,25,000 ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. వరితో పాటు మొక్కజొన్న, ఇతరత్ర పంటలను రైతులు సాగు చేశారు. పంటలకు అవసరమైన సాగునీరు 3 విడతల్లో విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం 4వ విడత నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు రోజు 2,200 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నప్పటికీ డిస్ట్రిబ్యూటరీల చివరి వరకు నీరు అందకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ప్రధాన కాలువకు ఎగువన మోటార్లు ఏర్పాటు చేసి అక్రమంగా నీటిని తరలించడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందకుండా పోతున్నట్లు చెబుతున్నారు రైతులు. 15 రోజులైంది డెడ్ అయిపోయి. కాలువ నీళ్ళు ఇప్పటికి ఒక తడి రాలేదు. పైనుంచి అటైపోయి మొన్న అధికారులు వస్తే లోపటేసాము. అయినా కూడా సహకరించలేదు. పెంచుతామన్నారు. ఇంకా నీళ్ళు కూడా రాలేదు మా దాకా. వస్తేనే మేము ఏదైనా బతకగలుగుతాం, లేకపోతే మాది పరిస్థితి అంతా అల్లకుల్లం అయిపోయింది. ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టాము. 40 పైసలు కూడా వచ్చేటట్టు లేదు. ఒక్క తడి అన్న సహకరిస్తే మాకు ఏదన్నా పంట వచ్చింది. బోర్లు ఉన్నాయి, బోర్లు కొట్టాము. బోర్లు కూడా డెడ్ అయిపోయింది. 20 రోజులు అయింది, నీళ్లు రావట్లేదు. ఈ 10 రోజుల క్రితం వాటర్ వదిలేరు, కానీ మా గ్రామానికి నిన్నటి నుంచి నీళ్లు వస్తున్నాయి. కానీ ఆ నీళ్లు లాస్ట్ దాకా రాలేదు. మా ఊరు ఇంకా దాటలేదు. ఈ నీళ్లు ఇంకా 4-5 రోజులు కంటిన్యూ ఇవ్వకపోతే మా ఊరు పరిస్థితి బాగా దయనీయంగా ఉంటుంది. కంప్లీట్గా ఒక 5-6 రోజులు ఎక్స్ట్రా వదిలి అందరి పంటలు తడిపితే కనుక మా గ్రామం సుభిక్షంగా పంటలు పండుతాయని అధికారులని మొన్న బంధించడానికి కారణము, వాటర్ వదిలి 8 రోజులైనా కానీ సాలూరు క్యాంపు దాకా కూడా సరిగా రాలేదు. వాటరు సాలూరు క్యాంపు దాకా రాలేదు కాబట్టి మా జాడీకి ఏమొస్తాయని మేము సాలూరు క్యాంపు వాళ్ళు, పాత సాలూరు వాళ్ళు, తగ్గేళ్ళ వాళ్ళు, రాంపూర్ వాళ్ళు అందరం కలిసి అధికారులను బంధించిన తర్వాత కొంచెం వాళ్ళ అధికారుల స్పందన వచ్చింది. స్పందన వచ్చి ఈ 2-3 రోజుల నుంచి వాటరు కరెక్ట్గా తీసుకొస్తున్నారు. ఇదే వాటరు ఇంకా 5-6 రోజులు వస్తే కానీ మా జాడి గ్రామంలో చివరి వరకు కూడా తడుస్తాయని నేను కోరుకుంటున్నాను. అధికారులు పట్టించుకోకపోవడంతో బోధన్ ప్రాంత రైతులు ఆందోళన పట్టారు. కెనాల్కు విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని పెంచాలని, తమ పంటలను కాపాడాలని నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించే వరకు వెళ్లింది పరిస్థితి. ప్రధాన కాలువ పరిధిలోని వర్ణి, చందూరు, జాకోరా, రూద్రూరు, కోటగిరి, బోధన్ ప్రాంత రైతులు తమ పొలాలకు నీళ్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రధాన కాలువకు ఎగువన మోటార్ల ద్వారా నీటిని తోడేయడాన్ని గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామనడంతో రైతులు ఆందోళన విరమించారు. దీనిపై సీరియస్ గా దృష్టి సారించిన ప్రభుత్వం చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని అధికారులను ఆదేశించింది. D26 ఉపకాలువ కింద ఎక్కువ విస్తీర్ణంలో ఆయకట్టు ఉందని, చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లాలంటే 3 ఫీట్లు తగ్గకుండా ఉపకాలువ ద్వారా నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. నిజాం సాగర్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ కాలువల ద్వారా విడుదల చేస్తున్న నీటిని మోటార్ల ద్వారా తోడేయకుండా నియంత్రిస్తూ ఎక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే తమ సమస్య తీరుతుందంటున్నారు చివరి ఆయకట్టు రైతులు.